నమస్తే అండి అందరికీ. ఈరోజు కరకరలాడే కమ్మకమ్మని బోండాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. దీనికోసం ఒక 3 గ్లాసులు బియ్యము, 3/4 గ్లాస్ వరకు మినపప్పు తీసుకోవాలి. ముందుగా బియ్యాన్ని ఈ విధంగా కడిగి పక్కన నానబెట్టుకోవాలి. అలాగే ఈ మినపప్పులో కొద్దిగా మెంతులు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని ఈ మినపప్పును కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ బియ్యము బాగా ఎక్కువసేపు నానాలండి. దాదాపుగా 7 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే మనకి పిండి బాగా మెత్తగా వస్తుంది. ఇలా పిండిగా మెత్తగా వస్తే మనకి బోండాలు బాగా టేస్ట్గా కుదురుతాయండి. ఇక్కడ ప్రాసెస్ మెయిన్ పిండిని కలుపుకోవడంలోనే ఉంటుందండి. మినప్పప్పు గ్రైండర్లో వేసుకొని ఈ బియ్య పిండిని మినపిండిలో కలిపేసుకొని ఈ విధంగా 2 కలిపి పెట్టుకొని ఈ విధమైనటువంటి కన్సిస్టెంట్లో కలిపి పెట్టుకోవాలన్నమాట. మనం గట్టిగా వచ్చేట్లుగా ఈ పిండిని అంతటిని మనం ముందు రోజే చేసి పెట్టుకోవాలి. ఇదంతా కూడాను మనం బోండాలు చేసే ముందుగా ఇదిగోండి ఈ విధంగా అన్నీ కావాల్సినటువంటి వస్తువులన్నీ తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 4-5 వేసుకోవచ్చు. లేదు తక్కువగా తీసుకునే వాళ్ళు అయితే 1-2 వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు 4-5 పచ్చిమిరపకాయలు మీ ఘాటును బట్టి పచ్చిమిరపకాయలు చూసుకొని వేసుకోవాలండి. అల్లం తురుము కూడా అల్లం ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. లేదంటే ముక్కలు తగులుతాయి అనుకుంటే వాటిని తురిమి వేసుకోవచ్చండి. తర్వాత కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ శనగబ్యాళ్ళు ముందుగానే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని వేసుకోవాలన్నమాట. శనగబ్యాళ్ళు ఇష్టం లేకపోతే అవసరం లేదు. ఇష్టం ఉండేవాళ్ళు మాత్రం ఒక 1 అవర్ బిఫోర్గా కడిగి నానబెట్టుకోవాలి. అలాగే దీనికి తగినటువంటి సాల్ట్ మీకు ఎంత సాల్ట్ యూస్ చేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆవాలు వేగించి పెట్టుకొని వాటిని వేసుకోవచ్చు. ఆవాలు శనగబ్యాళ్ళు అనేటువంటి ఆప్షను, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసి ఇలా బాగా పిండిలో కలియబెట్టాలి. ఇవన్నీ కూడాను పిండిలో కాసేపు కలిసేట్టుగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. హాట్ బాగా ఇష్టంగా తినేవాళ్ళకైతే ఈ బోండాలు చాలా బాగుంటాయండి. మనకి ఏదైనా సరిపోలేదనుకోండి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా లూజ్గా బోండా పిండి మరీ లూజ్గా అయితే కలపకూడదు అనమాట. మరీ లూజ్గా కలిపితే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుంది. మనకి ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఇష్టపడలేరు అనమాట తినడానికి కానీ అట్లా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలన్నమాట. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది కానీ ఎక్కువ పీల్చదు. బోండాలకి మనం ఈ విధంగా చేసే ఈ ప్రాసెస్లో బోండాలు ఎక్కువ ఆయిల్ పీల్చవండి. ఆయిల్ అయితే ఎక్కువ వేస్తాం కానీ ఆయిల్ పీల్చుకోదనమాట. కాలుతాయి నూనెలో కానీ ఆయిల్ పీలవదు. అలా పీల్చకుండా మనకి కరకరలాడుతూ రావాలంటే ఇలా పిండిని మనం ఇలా గట్టిగా కలుపుకొని చేసుకోవాలి. కొంతమంది దీనిలో వంట సోడా కూడా కలుపుతుంటారు. బయట చేసే వాటిలో అయితే కంపల్సరీ వంట సోడా కలుపుతారు. అది మనకి అవసరం అనుకునే వాళ్ళు వేసుకోండి. ఇంట్లో యూస్ చేయని వాళ్ళు వేసుకొని అవసరం లేదు. మనం పిండి కరెక్ట్గా కలుపుకుంటే మనకి వంట సోడాతో అవసరం ఉండదండి. ఇప్పుడు ఈ నూనె వేడెక్కాక ఇలా గరిటెతో కానీ లేదంటే చేత్తో వేసుకునే వాళ్ళైనా చేత్తో మనకు కావాల్సినటువంటి సైజుల్లో పెద్దవి కావాలంటే కొంచెం పెద్ద సైజు వేసుకోవచ్చు. లేదు ఇంకా చిన్న చిన్న సైజుల్లో కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకుంటూ అన్నీ ఇలా వేయాలి. తర్వాత గరిటెతోటి ఇలా కలిపెడుతూ ఉండాలన్నమాట. ఇలా పైకి కిందకి బోండాల్ని కలిదిప్పుతూ ఉండాలి. ఇలా కలిదిప్పుతూ ఉంటే ఒకే వైపు వేడిగా కలర్ మారకుండా మనకి అన్ని వైపులా కూడాను ఒకే విధమైనటువంటి కలర్ వస్తుందన్నమాట. ఇలా బ్రౌన్గా రెడ్డిష్ బ్రౌన్గా బాగా చూడడానికి నోరూరిపోయేట్లుగా కరకరలాడుతూ ఉన్నట్లుగా కనపడుతుంటాయి. ఇలా వచ్చిన తర్వాత మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ పీల్చదండి, చూడడానికి అలా అనిపిస్తుంది కానీ. ఇంతేనండి, కరకరలాడే బోండాలు రెడీ అయిపోతాయి. చూస్తూనే నోరూరిపోతున్నాయి. మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి యూస్ చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ టైంలో అనుకోండి పిల్లలు కానీ ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు కానీ అందరూ ఇంటికి వచ్చే సమయానికి మనం ఇవి రెడీ చేసి పెట్టామనుకోండి ఎంతో ఇష్టంగా ఎంతో హ్యాపీగా అందరూ తింటారండి. వీటిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఇందులోకి ఇంకా మనము ఎర్రకారం చేసుకోవచ్చు.
రుచికి కావాలంటే చట్నీగా కావాలంటే దానికి ఎర్రకారం వేసుకోవచ్చు. లేదు అంటే ఉట్టివే తినేయచ్చు అనమాట. ఎన్ని తిన్నా కూడా తినాలి తినాలి అనిపించే విధంగా ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకుంటే చాలా బాగా ఇష్టంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఇష్టంగా తింటారు. ఇంతేనండి ప్రాసెస్. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే ఇలాగే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలా కరకరలాడేటువంటి బోండాలు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి కనుక అమ్మ రెడీ చేసి పెట్టిందనుకోండి, పిల్లలు వంటగదిలోనే ఉంటారండి. కనీసం ఒక 5-6 బోండాలైనా చక్కగా ఇష్టంగా తినగలుగుతారు. వాళ్ళు హ్యాపీగా తినడమే కావాలి కదండి ప్రతి ఒక్కరికి కూడాను. దీనివల్ల ఇది ఎలాంటి అన్హెల్దీ ఫుడ్ కాదండి, చాలా హెల్దీ ఫుడ్. ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేసి చేసుకోండి. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీరు చాలా బాగా కుదురుతాయి. కుదిరినాక ఈ విధంగా చేసి బాగా కుదిరినాక నాకు కామెంట్ పెట్టండి.